హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి. బాగుందండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్న చికెన్లోకి పసుపు, కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కాస్త ఫుడ్ కలర్ వేసి కలుపుకున్నానండి. ఇలా కలిపెట్టిన చికెన్ను 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. లేదు మీకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చండి. కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయినాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకోవాలండి. వేసుకుని ఇదంతా కలిసేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక వీటిని అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడుకుతుందండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే నేనైతే కలుపుకొని మళ్ళీ మూత పెట్టానండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకనేది చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎలా ఆయిల్ అయితే తేలింది కదండి. చికెన్ మంచిగా ఫ్రై అయినాక చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.